పంచతంత్ర కథలు. ఈరోజు మనం 71వ ఎపిసోడ్లో కోతి పగ అనే స్టోరీని తెలుసుకుందామా. అనగనగనగా పూర్వకాలంలో ఒక సూర్యపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి సూర్యభూపతి అనే రాజు ఉండేవాడు. అతను సూర్యపురంని పాలిస్తూ ఉన్నాడు. అతని కోట చుట్టూ మంచి ఉద్యానవనాలు ఉండేవి. ఆ ఊరికి చివరిలో పెద్ద అడవి కూడా ఉండేది. ఆ అడవిలో చాలా కోతులు నివసిస్తూ ఉన్నాయి. ఒకరోజు ఒక కోతి ఈ సూర్యపురం ఊరిలో ఉన్న సూర్యభూపతి కోట దగ్గరికి వచ్చింది. ఆ కోట చుట్టూ ఉన్న అందమైన ఉద్యానవనాలు చూసింది. ఇక అంతే, త్వరగా వెళ్ళి ఆ అడవిలో ఉన్న కోతి మూకకి చెప్పేసింది. ఆ కోతి మూక, "నువ్వు చెప్పేది నిజమా?" అంటూ అంతఃపురంలో ఉన్న ఉద్యానవనానికి వచ్చాయి. అలా కోతులు ఆ ఉద్యానవనానికి వచ్చేసరికి అంతఃపురంలో నివసిస్తున్న కొంతమంది పిల్లలు వాటికి కొన్ని పళ్ళు పలహారాలు విసిరేసి అందిస్తూ ఆనందిస్తున్నారు. ఆ కోతులన్నింటికీ ఒక ముసలి కోతి రాజుగా ఉండేది. ఆ ముసలి కోతి కోతులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ కాపాడుతూ ఉండేది. అలాగ ప్రతిరోజు వాళ్ళు ఉద్యానవనానికి వస్తూ పోతూ ఉండేవారు. అక్కడ పిల్లలు కూడా ఈ కోతులను చూసి చాలా ఆనందిస్తూ వాటి మీద పండ్లు కాయలు విసిరేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. ఒకరోజు ఆ ముసలి కోతి వాళ్ళందర్నీ పిలిచి, "మీరు ప్రతిరోజు అంతఃపురం పక్కన ఉన్న ఉద్యానవనానికి వెళ్తున్నారు కదా, వెళ్తే వెళ్ళారు, కానీ పొరపాటున అక్కడ అంతఃపురం ఉంటుంది, అక్కడికి మాత్రం వెళ్ళకండి. అసలే ఆ సూర్యపురం పరిపాలించే రాజు సూర్యభూపతి మంచివాడు కూడా కాదు. అతను చాలా క్రూరుడు అని నేను విన్నాను" అని చెప్పింది. ఆ ముసలి కోతి చెప్పిన మాటలన్నీ కోతులు వినేసి సరే సరే అన్నాయి. కానీ ఆ కోతులలో ఉన్న ఒక పిల్ల కోతి మూక ఆ పెద్దవారు చెప్పిన మాటల్ని వినకుండా పెడచెవిన పెట్టేశాయి. ప్రతిరోజు ఉద్యానవనానికి వెళ్లి చిన్నపిల్లలు విసిరేసే పళ్ళకి ఆహారాలకి ఆశపడిపోయి పిల్లలతో పాటుగా ఆడుకోవటం మొదలుపెట్టేశాయి. అలా పిల్లలతో ఆడుకుంటూ ఒకరోజు పొరపాటున అంతఃపురం దగ్గరికి చేరుకున్నాయి. ఇంకేముంది, ఆ పిల్లలతో పాటు ఈ కోతులు కూడా అల్లరల్లరిగా చేస్తూ ఉండేసరికి ఆ అల్లరి సూర్యభూపతి చూశాడు. అతనికి చాలా కోపం వచ్చింది. వెంటనే వాళ్ళ సైనికుల్ని పిలిపించి, "మన పిల్లలతో పాటు గొడవ చేస్తున్న ఆ కోతుల్ని పట్టుకుని చంపేసేయండి" అని ఆజ్ఞాపించాడు. ఇక అంతే, ఆ సైనికులకి రాజు మాటే వేదం కాబట్టి ఆ కోతుల్ని పట్టుకుని చంపేశారు. కళ్ళ ముందే వారి కోతుల్ని చచ్చిపోతుంటే తట్టుకోలేక చూసి కోతిరాజు అల్లాడిపోయాడు. అంతఃపురం చాటుగా ఉండి చూస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు. తనకి అలా సూర్యభూపతి తన పిల్లల వాళ్ళన్నిటినీ చంపటం చాలా కోపాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు తను వెళ్ళి ఎదురు తిరగలేడు. అక్కడ చాలామంది సైన్యం ఉన్నారు. అయినా కూడా ఎలాగైనా సరే భూపతి మీద ఎట్లయినా పగ సాధించాలి అని మనసులో అనుకున్నాడు. అలాగ తను ఒక్కడే చాలా బాధతోటి కాలం గడుపుతూ ఉంటే ఒకరోజు తిండి తిప్పలు లేకుండా అలా పడి ఉన్న అతనికి చాలా దాహం వేసింది. ఇక ఆ కోతి, ఎలాగైనా నా బతుకుని నేను బతకాలి, ముందు ఆ రాజుకి నేను నా పగని సాధించుకోవాలి అని కోపంతో కసితోటి ఇక దాహం తీర్చుకోవటం కోసం పరుగులు తీశాడు. అతను అలాగా నెమ్మదిగా వెళ్తూ ఉంటే చివరిలో ఒక సరోవరం కనిపించింది. ఇక్కడ నేనెప్పుడు ఈ సరోవరం చూడలేదే అనుకుని తొందరపడకుండా ఆ నీళ్ళలోకి దూకకుండా, ఒకవేళ నేను ఆ నీళ్ళలోకి దూకితే ప్రమాదం ఏమైనా వస్తుందేమో అనుకుని 1 నిమిషం తెలివిగా ఆలోచించాడు. ఆ సరోవరం చుట్టూ ఉన్న ఇసుకని జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ సరోవరం చుట్టూ ఇసుక మీద సరోవరం వైపుకు వెళ్తున్న అడుగుజాడలు కనపడ్డాయి, కానీ తిరిగి వస్తున్న అడుగుజాడలు అసలుకి కనపడలేదు అతనికి. ఇక విషయం పసికట్టేశాడు. ఆ చెరువులో ఏదో తప్పకుండా ప్రమాదం ఉండే ఉంటుంది. అందుకనే ఆ చెరువు దగ్గరికి వెళ్ళిన వాళ్ళు మాత్రం మళ్ళా తిరిగి వచ్చిన జాడులు నాకు కనపడలేదు అనుకొని ఇక జాగ్రత్తగా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న ఒక తామర పువ్వును తుంచుకొని ఆ తామర పువ్వులు కాడతోటి పైపులాగా చేసుకుని దానితోని నీటిని తాగుతూ ఉన్నాడు. అలా తన దాహాన్ని తీర్చుకున్నాడు. వెంటనే ఆ సరస్సులో నుండి ఒక రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు.
అతని మెడలో రత్నాల మాలతో మెరిసిపోతూ కనిపిస్తున్నాడు. కోతి అత్యాసపడి నీటిలోకి దూకకుండా చాలా ఆలోచించాడు. అలా తామర కాడతోటే నీళ్లు తాగుతూ ఉంటే రాక్షసుడికి ఆ విషయం చాలా బాగా నచ్చింది. రాక్షసుడు కోతిని మెచ్చుకుంటూ, ఇక్కడ దగ్గరలో చెరువులు కూడా లేవు, చాలామంది దాహంతో ఇటువైపుకి తాగటానికి వచ్చారు. ఈ నీటిని చూసి అత్యాసతోటి ఎటువంటి భయం లేకుండా ఆలోచన లేకుండా వచ్చి దిగారు, నా పాలిట ఆహారమైపోయారు. కానీ నీవు అలా చేయలేదు. నీవు ఎంతో దాహంగా ఉన్నా కూడా ఈ చెరువులోకి దూకకుండా చాలా తెలివితో నడుచుకున్నావు అని చెప్పాడు. అప్పుడు సరేలే, తెలివి ఉంటే మాత్రం ఏం ప్రయోజనం, నా ప్రాణాలు నిలబెట్టుకొని నేనేం చేయగలను అని దిగులుగా బాధగా ఉన్నాడు ఆ కోతి. అప్పుడు ఆ రాక్షసుడు, నీకేంటి ప్రాబ్లం, నేను నీకొక వరాన్ని ఇస్తాను, సరే కోరుకో, నీకేం కావాలంటే అది అని చెప్పాడు. అప్పుడు కోతి ఆలోచించి, అయితే నాకు నీ మెడలోని ఆ రత్నాల హారాన్ని ఇస్తావా అని అడిగాడు. అదేంటి, నీకు ఎటువంటి ఆశలు లేవు అన్నావు కదా, మరి నా రత్నాల హారాన్ని ఎందుకు అడిగావు అని అడిగాడు ఆ రాక్షసుడు. నేను నీ రత్నాల హారాన్ని మరికొన్ని రోజుల్లో నీకే తిరిగిస్తాను, నాకు కొంచెం దీనితో పని ఉంది, నాకు ఇస్తావా అని అడిగాడు. సరే అయితే తీసుకో అని ఆ రత్నాల హారాన్ని తీసుకొని ఆ రాక్షసుడు కోతికి ఇవ్వబోయాడు. అప్పుడు ఆ కోతి అన్నది, ఎందుకు నిన్ను ఎలా నమ్ముతాను, ఆ రత్నాల హారాన్ని నేను తీసుకోను, నీ చెరువులోకి రాను అని చెప్పింది. అవును నిజమే, ఈ చెరువులోకి వచ్చావు అంటే నాకు ఆహారంగా మారిపోతావు, నీకు చాలా తెలివే ఉంది అని చెప్పాడు ఆ రాక్షసుడు. అప్పుడు ఆ కోతి అనింది, సరే ఆ చెరువులోకి ఒక్కరిని మాత్రమే నువ్వు తినగలుగుతావా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరే వస్తే అని అడిగింది. కాదు, ఒకేసారి ఎంతమంది వచ్చినా కూడా నేను తినగలను, ఊరంతా వచ్చి నా చెరువులో మునిగితే ఆ ఊరందరినీ ఒక్కసారిగా నేను తినేసేయగలను, అంతటి శక్తి నాకుంది అని రాక్షసుడు అన్నాడు. ఓహో అలాగా, సరేలే అయితే, కానీ నేను అయితే నీ దగ్గరికి వచ్చి ఆ రత్నాల హారాన్ని తీసుకోను అని చెప్పాడు కోతి. నీకు తెలివి చాలా బాగానే ఉందిలే, అయినా నేను నిన్ను తిననులే అంటూ ఆ రాక్షసుడు ఆ రత్నాల హారాన్ని ఒడ్డు మీదకి ఇసిరేశాడు. అప్పుడు ఆ కోతి ఆ రత్నాల హారాన్ని తీసుకొని అటు ఇటు తిప్పి చూస్తుంది. ఇది చాలా బాగుందే వింతగా, మరి నేను కొన్ని రోజుల తర్వాత నీకు తిరిగి ఇస్తానులే అని చెప్పి ఆ రత్నాల హారాన్ని తీసుకొని అంతఃపురం వైపుకి నడిచింది. ఇక అంతఃపురం దగ్గరికి వెళ్ళి ఆ కోట మీద ఒక గోడ మీద కూర్చుని అటుగా వెళ్తున్న రాజుని ఓయ్ మహారాజా, ఓయ్ మహారాజా అని పిలిచింది. ఆ మహారాజు వెనక్కి తిరిగి చూశాడు. చాలా అంటే చాలా కోప్పడ్డాడు. ఏంటి, నీకు బుద్ధి రాలేదా, నీ సంతతిని నీ పిల్లల్ని అందరినీ చంపేసినా కూడా మరలా వచ్చి ధైర్యంగా నన్నే మహారాజా అని పిలుస్తున్నావు అని అన్నాడు. అప్పుడు ఆ ముసలి కోతి అన్నది, నాకు నీ మీద ఎటువంటి కోపము లేదు, భయమూ లేదు, ఎందుకంటే నేను ఇదివరకు నా పిల్లలున్నారు కదా అని భయపడుతూ ఉండేదాన్ని, ఇప్పుడు నాకెందుకు భయము, ఇప్పుడు నాకు ఎటువంటి సంతతి లేదు, నేనొక్కదాన్నే హాయిగా బతుకుతున్నాను, కాకుంటే నీకు కొంచెం పలకరించిపోదాము, ఇటు ఎలా ఉన్నావో అని వచ్చాను అని అన్నాడు. నాతో నీకు మాటలేంటి, నువ్వు నన్ను పలకరించేదేంటి, నా కోటలో నుండి వెళ్ళిపోతావా, లేదంటే నీ పిల్లల్ని చంపినట్టు నిన్ను కూడా చంపమంటావా అని ఆ మహారాజు కోపంతో అడిగాడు. సరేలే వెళ్ళిపోతానులే, ఏదో ఇటువైపుగా వెళ్తుంటే నాకు ఈ రత్నాల హారం దొరికింది, నీకేమైనా పనికొస్తుందేమో అని వచ్చాను, ఇచ్చిపోదామని అన్నాడు ఆ కోతి. రత్నాల హారము అనగానే ఆ రాజుకి ఆశ పుట్టింది. తన కోటలో చాలా సంపద ఉంది, ఆస్తి ఉంది, అయినా కూడా ఈ రత్నాల హారానికి ఆశపడ్డాడు. ఈ రత్నాల హారమా, ఇది నీకెక్కడ దొరికింది, ఇంత మంచిగా మెరుస్తున్న రత్నము అని అడిగాడు. అప్పుడు ఆ కోతి అంది, ఏమో నాకు తెలీదు, నేను మీ కోట వెనకగా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక సరస్సు కనపడింది, ఆ సరస్సు చాలా బాగుందే అనుకొని చక్కగా వెళ్ళి స్నానం చేస్తే, నేను స్నానం చేసి పైకి రాగానే నా మెడలో ఈ రత్నాల హారం ఉంది, అంటే అది రత్నాల హారం ఇస్తుందనుకుంటా అక్కడ స్నానం చేసిన వారికి అన్నది ఆ కోతి. అప్పుడు రాజు, అవునా, నిజమా, అది ఎక్కడ ఉంది, ఆ సరస్సు నాకు చూపిస్తావా అని అడిగాడు. తప్పకుండా చూపిస్తాను, పద వెళ్దాం అన్నాడు ఆ కోతి. అప్పుడే, కానీ నీకు ఒక రత్నాల హారం సరిపోతుందా, మీ రాజ్యంలో చాలా మంది ప్రజలున్నారు కదా, అంతమంది చక్కగా తీసుకోవచ్చు కదా అని అంటుంది ఆ కోతి.
అప్పుడు ఆ రాజుకి అవును అవును ఒక్కసారి మునిగితే ఒకటే హారం వస్తుంది, ఇక ఎన్నిసార్లు మునిగినా కూడా రాదు, ఒక వ్యక్తికి ఒకటే హారం వస్తుంది అని కోతి చెప్పింది. సరే అనుకొని ఇక అత్యాశతోటి తన బంధుమిత్రులందరినీ సైనికులందరినీ ఆ సరస్సు దగ్గరికి కోతి మాటలు నమ్మి ఆ రాజు తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళినాక ఆ రాజు చెప్తాడు, అందరూ వెళ్ళి ఆ సరస్సులో మునగండి అని చెప్తాడు. ఇక వాళ్ళు రాజు మాట విని అందరూ వెళ్ళి ఆ సరస్సులో మునుగుతారు. ఇంకేముంది, ఆ సరస్సులో మునిగిన వారు కాస్త మునిగిపోతారు, ఇంకా పైకి రారు. ఎంతసేపటికి ఆ నీటిలో నుండి పైకి రాకపోయేసరికి రాజుకి కొంచెం భయం వస్తుంది. కోతి వైపు చూస్తాడు. అప్పుడు కోతి చూసి చిన్నగా నవ్వుతుంది. ఎందుకు నవ్వుతున్నావు అని రాజు కోపంగా అడుగుతాడు. ఏముంది, మీ చెరువులో ఈ చెరువులో రత్నాల హారాలు కాదు, రాక్షసుడు ఉంటాడు, మీ జనాన్నంతర్నీ ఒక్కసారిగా మింగేశాడు అని చెప్తాడు. అదేమిటి, ఇంతటి మహాపాపానికి ఎలా ఒడికట్టావు నువ్వు పాపిష్టివాడివి అని రాజు తిడతాడు. నేను పాపిష్టివాడినా? మరి నువ్వేంటి, నా సంతతిని మూగ జంతువులు అని కూడా ఆలోచించకుండా కోతులన్నిటినీ చంపేశావు కదా, మరి నువ్వు పాపిష్టాడి కాదా అని అడుగుతాడు. అప్పుడు అర్థమవుతుంది రాజుకి, అవును నేను ఆ కోతి పిల్లల్ని చంపేశాను కాబట్టి ఈ కోతికి కోపం వచ్చి పగ తీర్చుకోవటానికి ఇదంతా చేసింది అని తెలుసుకొని అప్పుడు అంటాడు, నేను చేసిన తప్పుకి నా పిల్లల్ని నా సంతతిని నా వారినందరినీ ఎందుకు చేశావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు ఆ కోతి అంటది, నువ్వు చేసిన దానికి నిన్ను చంపేస్తే నీకు ఆ బాధ ఎలా తెలుస్తుంది, నీ పిల్లల్ని నీ సంతతిని అందరినీ చంపేస్తే కదా నీకు ఆ బాధ తెలిసేది, అందుకని నేను కూడా నీ కళ్ళ ముందే నీ సంతతిని అందరినీ చంపేశాను, ఇప్పుడు అనుభవించు, ఎదుటివారికి ఎంతటి బాధ ఉంటుందో నీకు కూడా అంతే బాధ వస్తే కానీ తెలియట్లేదు కదా అని ఆ కోతి నవ్వుతుంది. అప్పుడు అర్థం చేసుకుని ఎంతో కుమిలిపోతాడు ఆ రాజు. నిజమే, నేను అన్యాయంగా మూగ జంతువుల్ని చంపేశాను, నాలాగే వారికి కూడా అప్పుడు బాధ కలిగింది కదా అని అనుకుంటాడు. హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. నిజమే కదా, చాలామంది అనవసరంగా పనికి రాకపోయినా కూడా కొంత జీవుల్ని చంపేస్తూ ఉంటారు. మనకి జీవుల్ని చంపేసే అధికారం నిజంగా లేదు కదా. ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం తిరిగి చూస్తూ ఉంటారు కదా. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఉంటాను, బాయ్.